ఆగండి తర్వాత కడదాం ఆగండి 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 ఆయతనవాన్ భవతి దయాయన ఏకో యద్ధారయద్ధేవః రేజనీరాధసేవభే ఆన అవో కాదేత్తి కిం పరాజన ఉత్సవ కమిటీ ఇక్కడ ముందుకు వచ్చేయండి డీసీపీ గారు ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్లోకి వస్తారు అందరు ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరు ముందుకు రండి कृष्णा अशोक यादव जी उनको छोड़ दीजिए उत्सव कमेटी वाले नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं भर्तासि त्वमेव केवलं भर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि तं साक्षादात्मासि नित्या तदं वच्मे सत्यं वद्मे अवत्भवाम् अवस्त्रोताराः सर्वतो मां पाहि पाहि समन्दाद तं वाङ्मयः नेत्रादनं कृत्वा केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः रामाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्कराय नमः पुरुषोत्तमाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः उत्तिष्ठन्तो भूतविशाचाः एतेन यनमल गीता नामधेय सत्यनारायण रेड्डी नामधेय नामधेय रियांश नामधेय सहा कुटुंबानां अस्माकं पस्मिन् गोत्रोत्सवस्य धनं नागेन्द्र नामधेयस्य अनिता नामधेयस्य समुद्रस्य पुन्नं प्रभाकर नामधेयस्य धर्मतेज नामधेयस्य मंजुला नामधेयस्य सहा कुटुंबानां गोत्रोत्सवस्य चिंतल रामचंद्रारेड्डी नामधेयस्य उमा महेश्वरी नामधेयस्य दीपादास नामधेयस्य सहा कुटुंबानां गोत्रोत्सवस्य रेड्डी नामधेयस्य विजयरेड्डी नामधेयस्य सकुटुंबस्य धर्मतेजस्य सहा कुटुंबानां क्षेमस्थैर्यधैर्य विजयवायोर्जयस्वराजत्यं धर्मार्थकाम्यमोक्ष चतुर्विधबलपुरुषादित्यं राजमुखे राजद्वारे सर्वदा विजयं श्री महागणाधिपते पूजान्तकरिष्ये तदङ्गलसाराधनकरिष्ये तदहाध्यानं कुर्वा गणानान्तवा गणपतिं नमामहे कविं कवीनामुपमश्रवस्तवा येषराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनस्मन्नादभिस्से दशादना नमो राधपते नमो गणपते नमो प्रभुवे नमस्ते अस्तु लंबोदराय गन्धाय विघ्नविनाशने शिवसुदाय श्रीवर्धमूर्ते नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि समर्पयामि पादयोः पाद्योः समर्पयामि मुखे आचमनं समर्पयामि उपचारिकस्नान संदर्पयामि ओम भद्रंगदेवाः पुष्पै पूजयामि ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्धपूर्वजाय नमः ओम या पलिनेर्या आविष्काय प्रहास्वदप्रदोदा सारां जन्मगमसः फलागस्संदर्पयामि ओम दत्संज्ञारावृणीमहे
రాజం యజ్ఞాయ రాజం యజ్ఞమదే దైవే స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వందయాదవే సదా చన్నాస్తద్వమనే సంజుదస్మదే ఓం శాంతి 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 సహస్రశీర్షావృజః సహస్రాజ్ఞ సహస్రవాద్ తవాపం దుస్తదో వృద్ధ్వా అత్యదష్టం దశాంగలం పరిషేవేదకం సర్పమః యద్భూతం తత్సవయాః ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఆవిష్కల నారికేళగది మహానైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి పూర్వాభువసందర్పయామి ఉత్తరాభువసందర్పయామి తాంబూలం భోగీఫలస్య కర్పూరైర్నాగవల్లీ తలేర్దః తదోనయోక్తం తాంబూలం ప్రవిశదాన్ బ్రహ్మణోపహరదే మహాధిపతయే నమః కర్పూరమంగళ నీరాజనం దర్శయామి बोलो गजानंद महाराज की बोलो गजानंद महाराज की ఆనంద కర్పూర ఇప్పుడు ముందుగా నీరాజనం దర్శయామి మంగళం గణనాథాయ మంగళం మెల్ల జాగ్రత్త పడుతూ. మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్త్రేతు మంగళం మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకేర్తం ప్రజాందదః భాగదేయేనైవై బ్రాహ్మణాదే యరత్నే రాజుగారు రండి. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వా బ్రాహ్మణే రుదంతే నేను వేయాలి. బ్రాహ్మణేభ్యో వేద విద్యోద్ వేద నమస్కుర్యామ శ్రీలంగే ఏవ దేవతా ప్రేణాదే సదమానం భవతి శతాయ ప్రదర్శతేంద్రియ ఆయుష్యేవేంద్రే ప్రతిష్టతే రక్తముఖే రాగద్వారే సర్వదామస్తు శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాదరస్తే మీదికి పిలుస్తాం మిమ్మల్ని. ఆగండి. గణేష్ మహారాజ్ కి बोलो खैरताबाद गणेश महाराज की बोलो गजानंद महाराज की ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు
ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. సోదరులారా, మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలనే ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, R&B కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మనం మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని, ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తూ ఉండే లాల్బాగ్ కా రాజా కా అని. आज हैदराबाद के अंदर, तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको
हम बुलाएंगे आने वाले दिनों के अंदर మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు ఆబ్కారీ చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న.